దీన్ని బట్టి నిరంతర 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 స్మరణ వల్ల ఆ నారాయణ దివ్య గుణములు వదనంలో వస్తాయట. ప్రహ్లాదు నుంచి వర్ణిస్తూ పోతన గారు భాగవతంలో చెప్పలేదా, సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర సుతిని యందు నిలిచే. ఎలాగో అంటే పాసి చనవు విష్ణుబాయని విధమున నెమ్మి తగిలియుండు నిర్మలాత్మ అని చెప్పారు. ఆ విష్ణువు దగ్గర ఎలాంటి అనంత కళ్యాణ గుణములు ఉన్నాయో విష్ణు భక్తుడి దగ్గర కూడా అలాంటి దివ్య గుణములు ఉంటాయి. ఆ దివ్య గుణములు ఆ ముఖంలో కనిపిస్తాయి. అతను పరుషపు వచనములు ఆడడు. ఒకడి వైపు శంకగా చూడ్డు, కోపంగా చూడ్డు, దుఃఖంగా చూడ్డు. నిర్మల వదనంతో ఆనందంగా స్మితవదనుడే ఉంటాడు. ఒక్కసారి ఒక రమణ మహర్షి వదనాన్ని, కంచి మహాస్వామి వారి వదనాన్ని, రామకృష్ణ పరమహంస వదనాన్ని తలంచుకుంటే ఆ ప్రసన్నత కనిపిస్తుంది. వారు బ్రహ్మమునందు నిష్ఠులైనటువంటి వారి యొక్క ఆ ముఖ కమలం కూడా హృదయ కమలం వలె అంత ప్రసన్నంగా ఉంటుంది. పైగా స్ఫటికం లాంటి విష్ణువు ఎక్కడా, దుర్బుద్ధులు కలికల్ముషాలు ఎక్కడయ్యా అన్నాడు. అక్కడ ఆ రెండు ఒక చోట నిలవవు. ఎందుకంటే స్ఫటిక గిరిశిలా మలక్వ విష్ణువు మనసు నృడాంపచ మత్సరాది దోష. మత్సరాది దోషాలతో ఉన్న మనస్సు ఎక్కడ, స్ఫటికం లాంటి నారాయణుడు ఎక్కడయ్యా. కనుక అలాంటి నిర్మలుణ్ణి పెట్టుకోవాలి అని ఆలోచన వస్తే మనస్సు ఎంత నిర్మలంగా ఉంచుకోవాలో ఆలోచించండి. మీ ఇంట్లో దేవుడి గదిలో దేవుడిని పెట్టడానికే ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకుంటారే, మరి మనస్సు అనే గదిలో ఆయన పెట్టుకోవడానికి ఎంత శుభ్రం చేసుకోవాలి, ప్రయత్నించాలి.